1 సెకండ్. సో ఇవన్నట్టు. సో ఇవి బెస్ట్ బ్రాంచెస్. ఓకే, 1 సెకండ్, ఇంకో లైవ్లోనే ఉండండి. ఆర్ యూ ఏబుల్ టు కామెంట్ హియర్? కామెంట్ చేస్తుందా చూడండి. 1 సెకండ్. ఎస్, కామెంట్ చేస్తున్నారు కదా, మరి చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, హాయ్ అందరికీ హాయ్ అండి. ఆర్ ఏబుల్ టు రీజన్ మై వర్డ్స్? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పాలిటెక్నిక్ 2025 నేను ఇంతకుముందు చెప్పాను, కౌన్సిలింగ్ ఇంకా రాలేదండి. జూన్లో పక్కా ఉంటుంది కౌన్సిలింగ్, బట్ ఇంకా మనకు డేట్ అనేది అయితే రాలేదు, ఇంతవరకు డేట్ రాలేదు. ఓకే, సో అది మనకి ఇంకా చెప్పాలంటే జూన్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది పక్కా ఉంటుంది. యూ గో విత్ ఈసీఈ అండ్ సిఎస్సి అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్. దాని తర్వాత సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, వీటికి మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే, బట్ నేను చెప్పేది ఏంటంటే అన్ని ర్యాంకులకు అన్ని బ్రాంచెస్ మనం అనుకున్న దగ్గర సీట్ అంటే రాదు, అది మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు ఈసారి ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, ట్రిపుల్ ఈ. ఈ 4 బ్రాంచెస్ మనకు టాప్ 10 కాలేజీలో రావాలంటే రాదండి. మీకు ఖచ్చితంగా 10,000 బిలో ర్యాంక్ ఉంటేనే నేను 100% అనేది అస్యూరెన్స్ ఇస్తాను గవర్నమెంట్ రావడానికి. ఏది మనకు మెయిన్ ఇంపార్టెంట్, మాసప్ ట్యాంక్ ఒకటి, రామంతాపూర్ ఒకటి, ఈస్ట్ మారేడుపల్లి ఒకటి. సో ఈస్ట్ మారేడుపల్లిలో కో ఎడ్యుకేషన్ ఉంది, అక్కడ మాత్రమే కొన్ని 9 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఏఐ, ఓకే, ఇట్లాంటి కోర్సెస్ అవైలబుల్. 9 కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ కాలేజ్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పుట్ యువర్ కామెంట్. తొందరగా నాకు మెసేజ్ చేసే బదులు ఇప్పుడు మీకోసమే లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నా కాబట్టి మీరు లైవ్ సెషన్లో మీరు ఏమైనా మెసేజ్ పెట్టండి, తొందరగా నేను మెసేజ్కి రిప్లై ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కానీ అఫీషియల్ వెబ్సైట్ చూస్తూ ఉండండి. పాలిసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దాన్ని చూస్తుండండి. 30,000 ర్యాంక్ వచ్చింది సార్, గవర్నమెంట్ పాలిటెక్నిక్లో వస్తుందా సార్? ఎస్టీ కేటగిరీ అయితే అవకాశం ఉంది. 30,000 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవకాశం ఉంది. 2993 ర్యాంక్ వచ్చింది బీసీబీ బాయ్స్. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎక్కువ కాలేజెస్లో అవైలబుల్ ఉండదు, చాలా తక్కువ కాలేజెస్లో అవైలబుల్ ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్కి రావచ్చు రాకపోవచ్చు, ట్రై అయితే చేయండి. స్టిల్ ఇంకా మంచి ర్యాంకే వచ్చింది. 3,000 అంటే వస్తుంది, రావడానికి అవకాశం ఉంది. 78%, 70 to 80% మీకు సీట్ రావడానికి అవకాశం ఉంది, దానిలో డౌట్ లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తొందరగా కామెంట్ పెట్టేసేయాలి. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ లైవ్. బెస్ట్ బ్రాంచెస్ చెప్పిన సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. మీ ఆధార్ కార్డు, ఒక ఫోటో, ఒక 2-3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, తర్వాత ర్యాంక్ కార్డు, పాలిటెక్నిక్ ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మెమో, తర్వాత మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎన్సీసీ, ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ మీరు రెడీ పెట్టుకోవాలి. తర్వాత బోర్నఫైడ్ సర్టిఫికేటు అదొకటి చూసుకోండి. ఎనీ ఫీ అప్డేట్స్ ఫర్ ప్రైవేట్ కాలేజెస్ అంటే లాస్ట్ టైం ప్రైవేట్ కాలేజ్లో 15,000 ఉంది, ఇప్పుడు 35 మినిమం ఉంటుందండి. మినిమం 35 to 40 దాకా ఉంటుంది. 35 to 40, 50 దాకా కూడా ఉంటుంది కొన్ని కాలేజెస్లో. వాళ్ళు డిసైడ్ చేస్తారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఉంటే కొంతమంది వాళ్ళ డిమాండ్ ఉంటుంది, 50,000 కూడా ఉంటుంది. అంటే వితౌట్ హాస్టల్ ఫీ కూడా అట్లనే ఉంటుంది. బాగా ఎక్స్పెండిచర్ ఎక్కువనే అవుతుంది ప్రైవేట్ కాలేజెస్ అంటే. అండ్ గవర్నమెంట్ కాలేజీలో మాత్రం హాస్టల్స్ ఉండకపోవడమే బెటర్. ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్లో 2,000 వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఫర్ 1 month, బట్ ఆ హాస్టల్స్ అంత మంచిగా అయితే ఉండవు, అది నేను చెప్పేది. తర్వాత ఇంకోటి మీరు పాలిటెక్నిక్ పైన ర్యాంక్ వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మీరు కాన్సన్ట్రేట్ ఆన్ పాలిటెక్నిక్ సిలబస్, దాంతోపాటు ఈసెట్ పైన కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఈసెట్ ఎగ్జామ్. సో లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పేది నేను ఈసెట్ పైన కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది నేను చెప్పేది. ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మళ్ళీ 2,000 ర్యాంక్ రాకపోతే మీరు పాలిటెక్నిక్ చేసి వేస్ట్. అది సార్ ఎంబీఎన్ఆర్ కాలేజ్ మంచిదేనా? ఎస్, అది మంచిదే. ఎంబీఎన్ఆర్ కాలేజ్ ఇట్ ఇస్ ఎ గుడ్ కాలేజ్. ఇంకా డౌట్స్ ఉంటే తొందరగా కామెంట్ పెట్టాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్. ఓకే, ఇంకా చెప్పండి.